నమస్తే, నా పేరు కళ్యాణ్ కుమార్. నేను ఇక్కడ పెద్ద మార్కెట్ దగ్గర 65 అడుగుల మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. నేనంతా యూత్గా శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి నాట్య భక్త కమిటీ వారు అందరము. ఇక్కడ మేము నంబర్స్ ఒక 20 మంది వరకు ఉంటాము. అక్కడ నుంచి మేము కలకత్తా నుంచి పిలిపించి మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. ఇక్కడ మట్టి విగ్రహం అంటే సాధారణంగా ఒకప్పుడు పెట్టేవారు, అంటే పిఓపి లేనప్పుడు పెట్టేవారు. ఇప్పుడు పిఓపి రాగా అందరూ పిఓపికి అట్రాక్ట్ అయిపోయారు. ఎందుకంటే చెడుకి చాలామంది దూరంగా ఉంటారు, మంచికి చాలామంది. కానీ ఇప్పుడు అందరూ చెడుకు దగ్గర అవుతున్నారు, మంచికి దూరం అవుతున్నారు. కానీ మట్టి విగ్రహం పెట్టడం చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిఓపి పెట్టడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకరంగా అంటే మనకి పిఓపి కరడానికి కనీసం 3 days పడుతుంది. అదేవిధంగా 3-4 days 1 week కూడా పడుతుంది కొన్ని విగ్రహాలు ఆ పిఓపి వల్ల. ఆ కరగడం చాలా కలుషితం అవుతుంది. వాటర్ కూడా, ఆ వాటర్ కూడా మీరు బాగా గమనిస్తుంటారు. మనం తాగుతున్న వాటర్ చాలామంది, అంటే ఇక కొద్దిగా మన కర్నూలు పైన ఉంటుంది ఇంకొక ఊరు, అంటే ఆ ఊరు ప్రజలు కానీ వాళ్ళు పిఓపి విగ్రహాలు అనుమతి చేస్తుంటారు. ఆ పిఓపి విగ్రహం అవే వాటర్ మనం తాగుతాం. ఆ వాటర్ ఇక్కడ మనకి పంపస్ నుంచి ఇక్కడికి వచ్చి మన వాటర్ తాగడం వల్ల మనకు చాలా ప్రాబ్లం. అదే మట్టి అయితే అది మన తుంగభద్ర నదిలో కలుస్తుంది. మరి అదేవిధంగా మన మట్టి ఉన్న చాలా భూగర్భ జలాలు కూడా చాలా వరకు నిల్వగా ఉంటాయి. మట్టి విగ్రహం పూజించడం చాలా ముఖ్యం మనకి. మన పురాణాల ప్రకారం ఇక్కడ మట్టి విగ్రహం పూజించడం చాలా ఆచారం మనకి. పసుపు కానీ లేదా మట్టి కానీ పూజించడం చాలా మనకి ఇది. ఇందులో అందరం కలిసి మనం మట్టి విగ్రహాలు పూజిస్తాం. అదేవిధంగా ఇక్కడ 56 అడుగుల విగ్రహం ప్రతిష్ఠిస్తాం. ఎందుకు అంటే అందరూ ఏందబ్బా ఇంత అమౌంట్ వేస్ట్ చేస్తున్నారు, అందరూ చాలా వరకు డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, ఇంత వేస్ట్ చేస్తున్నారు అంటే మేము మట్టి విగ్రహం 15 అడుగులు తెచ్చి పెట్టాము. కానీ అది ఎక్కడ ఎవరు చూడలేరు. అది ఎందుకంటే ఏదో వార్డు వాళ్ళు వస్తారు, చూస్తారు, పూజిస్తారు, పోతారు. కానీ మన ప్రజలందరూ చూడాలి. మట్టి విగ్రహం పెట్టడం వల్ల పర్పస్ ఏమని తెలిసాలి వాళ్ళకి. మనం మట్టి విగ్రహం పెడితే అందరూ కూడా మట్టి విగ్రహాలు పూజించాలి అని దానికి మెసేజ్ ఇవ్వాలని. అదేవిధంగా మట్టి విగ్రహం ఇప్పుడు సాధారణంగా అందరూ 13 అడుగులు 12 అడుగులు విగ్రహాలు పెడుతుంటారు. అదేవిధంగా మేము పెట్టేదైతే అందరూ 63 అడుగులు విగ్రహం పెడితే అందరూ చూస్తారు. మనం మొత్తం యావత్ దేశం అంతా చూస్తుంటుంది మనకి ఇక్కడ. అందువల్ల మట్టి విగ్రహం పూజించడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి అందరూ మట్టి విగ్రహం పూజించండి. ఇదే మా కోరిక, మా ఉద్దేశాలు. চোখের কোনা একদম সাইড হয়েছে, কোনা দিয়ে চলে চোখের কোনা ওই যে ওই জায়গায় সোজা লাভিয়ে নেয়, ওই জায়গায় সোজা লাভা। হ্যাঁ।